హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ స్టోర్. సో మన స్టోర్లో అయితే ఈరోజు డ్రై స్టాక్ అయితే తెప్పించడం అయితే జరిగింది. సో డ్రై స్టాక్ అనేది పెట్టి చాలా రోజులు అవుతుంది. సో నేనైతే ఆర్డర్ అయితే ప్లేస్ చేశాను. సో చూస్తున్నారు కదా, ఏం తీసుకొచ్చానో చూపిస్తాను. సో ముందుగా ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసరికి టాప్ ఫిల్టర్లో యూజ్ చేసేటువంటి కామన్ స్పాంజ్ అనమాట. సో ఈ ఫిల్టరేషన్ సిస్టంలో ఈ స్పాంజ్ అనేది చాలా ఎఫిషియెంట్గా వర్క్ అవుతుంది. మేజర్లీ నా షాప్ పర్పస్ ఎక్కువ తెప్పించుకుంటాను వీటిని అయితే. సో ఇవైతే తీసి పక్కన పెట్టేశాను. సో నెక్స్ట్ ఈసారి కొత్తగా తీసుకొచ్చింది వచ్చేసరికి ఒగైకో ప్లాటినమ్ ఫ్లవర్ హార్న్ ఫీడ్ అయితే తీసుకొచ్చాను. దీనికైతే మంచి రివ్యూ అయితే ఉంది. సో అలాగే నేను తీసుకొచ్చింది అయితే ఎల్ సైజ్ అనమాట, లార్జ్ అనేసి ఉంటుంది. సో మెయిన్లీ నాకు ఈ ప్యాకెట్లో బాగా నచ్చింది ఏంటంటే ఫిష్కి అనేది పెరలేషన్ అనేది బాగా ఇంప్రూవ్ అయితే అవుతుంది. సో అదేవిధంగా ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇది డైజెస్టివ్ సిస్టమ్ అనేది బాగా ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే వాటర్ కూడా పాడవకుండా ఉండాలన్నమాట. సో ఇంతకు మించి మనకి ఇంకేం కావాలి చెప్పండి. సో ఇది మంచి క్వాలిటీ అయితే తెప్పించాను. ఇందులో డూప్లికేట్స్ కూడా ఉంటాయి, కానీ ఒరిజినల్ అయితే తెప్పించాను. సో అదేవిధంగా చాలా రోజుల నుంచి చాలామంది నన్ను ఎక్స్పో కంపెనీ ఎవర్ రెడ్ అడుగుతున్నారు. సో ఈ ఎక్స్పో కంపెనీ తెప్పించకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే డూప్లికేట్ ఎక్కువైపోయింది మార్కెటింగ్లో. సో దాని గురించి నేను తీసుకురావడం ఆపేసాను. ఓషన్ ఫ్రీ కంపెనీ అనమాట ఇది. సో మీకు ఇందులో చూస్తున్నారు కదా ప్రింటింగ్ ఏ విధంగా వచ్చిందో ఏంటి అనేది. ఒకసారి మీకు ఇందులో ఒరిజినల్ అనేది ఎలా ఉంటుంది, డూప్లికేట్ అనేది ఎలా ఉంటుందో నేనైతే వేరియేషన్ చూపిస్తాను. సో ఒకసారి మీకు ఇందులోనే నేను ఎక్స్పో హంపీ హెడ్ కూడా తెప్పించాను. ఇందాక చూసింది అయితే ఎవర్ రెడ్, ఇది వచ్చేసరికి హంపీ హెడ్ అనమాట. సో చూస్తున్నారు కదండి ప్యాకింగ్ అనేది ఏ విధంగా ఉంది ఏంటి అనేది. మీరు ఒరిజినల్ డూప్లికేట్ కొత్త అయితే కనుక అసలు కనిపెట్టలేరు అనమాట, పెద్ద తేడా తెలియదు. సో ఇక్కడ చూసారు కదా ప్రింటింగ్ అనేది ఒకదాని మీద ఒకటి అయితే వచ్చింది. సో నేను ఒకసారి డూప్లికేట్కి ఒరిజినల్కి తేడా అయితే మీకు క్లియర్గా చూపించేస్తాను. సో ఒక పక్క మీరు చూస్తుంది వచ్చేసరికి ఒరిజినల్, ఇంకో పక్క చూస్తుంది వచ్చేసరికి డూప్లికేట్. రెండింటికి ఇక్కడ చూసారు కదా సిల్వర్ లోగో అయితే డిఫరెన్స్గా వచ్చింది. సో అలాగే కింద ప్రింటింగ్ వచ్చేసరికి ఒరిజినల్కి ఒకదాని మీద ఒకటి ప్రింట్ అయిపోయి ఉంటుంది, డూప్లికేట్కి అయితే కొంచెం స్పేస్ అనేది వస్తుంది అనమాట. ఈ విధంగా మీరు ఒరిజినల్ ఏదో డూప్లికేట్ ఏదో మార్కెట్లో ఈజీగా ఫైండ్ అవుట్ చేసి తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సో నార్మల్గా అయితే మీరు అయితే గుర్తుపట్టలేరు. సో ఈ రెండు ఫీచర్స్ కూడా మీరు చూసుకోండి. అదేవిధంగా ఇక్కడ చూస్తున్నారు కదా ఈ నెట్స్ అయితే తెప్పించాను. సో ఇది దేనికి తెప్పించాను ఏంటి అనేది వీడియో లాస్ట్లో అయితే మీకు చెప్తాను. సో ప్రస్తుతానికి అయితే వీటిని పక్కన అయితే పెట్టేసుకుని నెక్స్ట్ ఐటమ్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఏదైతే ఇక్కడ మీకు బాక్స్లో కనిపిస్తున్నాయో ఇవి వచ్చేసరికి ఫిల్టర్స్ అనమాట, బయట పెడతాను. సో చూసారు కదా నేనైతే 3 డిఫరెంట్ సైజెస్ అయితే తెప్పించాను. సో ఇవి ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క డిఫరెంట్ మోడల్ నెంబర్ చూస్తున్నారు కదా, 400, 500, 600 అని అయితే ఉన్నాయి. సో ఇవి వచ్చేసరికి మేజర్లీ ప్లాంటెడ్ ట్యాంక్స్లో అయితే యూస్ చేస్తూ ఉంటారు. సో అందరూ కూడా క్యానిస్టర్ ఫిల్టర్స్ చూసే ఉంటారు కదా. సో ఇది హ్యాంగ్ ఆన్ ఫిల్టర్లో ఈ క్యానిస్టర్ టైప్ సిస్టమ్ వచ్చినటువంటి ఫిల్టర్స్ అయితే మార్కెట్లో కొత్తగా వచ్చాయి. సో నేనైతే వెంటనే వీటిని అయితే ఆర్డర్ ప్లేస్ చేసి తెప్పించేశాను. సో 5 వాట్స్ 7 వాట్స్ ఈ విధంగా వీటి పవర్ కెపాసిటీ అనేది ఉంటుంది. సో చూస్తున్నారు కదా క్లియర్గా మీకు. సో నేనైతే మేజర్లీ పెద్దది తీసుకొచ్చింది ఎందుకంటే మన స్టోర్లో ఒక ప్లాంటెడ్ ట్యాంక్ అయితే ప్లాన్ చేయబోతున్నాను. సో దాని గురించి అయితే తెప్పించాను. ప్లస్ మన కస్టమర్స్కి ఎవరికన్నా కావాలంటే అరేంజ్ చేద్దాం అనేసి ఇంకో 2 స్పేర్ తెప్పించాను. అదేవిధంగా లాస్ట్ టైము నేనైతే ఈ ఆర్టిమియా క్యాప్సూల్స్ గురించి ఒక షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను. పోస్ట్ చేసిన వితిన్ 1 డేనే కంప్లీట్ నా దగ్గర ఉన్నటువంటి సెట్ అయితే సేల్ అయితే అయిపోయినాయి. సో అందుకనేసి మళ్ళీ రీస్టాక్ చేసి తెప్పించాను అనమాట. ఈ పికో కంపెనీ అనేది హ్యాచ్ రేట్ అనేది బాగానే ఉందన్నమాట. సో ఆల్రెడీ యూస్ చేసినటువంటి సబ్స్క్రైబర్స్ అయితే రివ్యూ అయితే ఇచ్చారు. సో అందుకనే నేను మళ్ళీ వీటిని పనిగట్టుకుని అయితే తెప్పించాను. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కంప్లీట్లీ ఓవరాల్గా ఈ స్టాక్ అంతా కూడా నేనైతే ఇంకా తీసి పక్కన అయితే పెట్టేశాను. సో చూసారు కదా ఇవన్నీ కూడా ఈ స్టాక్లో అయితే వచ్చాయి. ఇందాక మీకు చెప్పాను కదా ఈ నెట్ ఎందుకు వాడతాను ఏంటనేది ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి కంప్లీట్ అన్ని టబ్స్లోని కూడా మనకి గప్పి ఫ్రైస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇలాంటి వాటిని కలెక్ట్ చేయాలి అంటే మనకు నార్మల్ నెట్తో తీస్తే డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. సో ఇప్పుడు ఏదైతే నేను చూపిస్తున్నటువంటి ఈ నెట్ ఉందో దీంతో అయితే సింపుల్గా మీ ఫ్రైస్ని క్యాచ్ చేసి విడిగా అయితే సపరేషన్ అయితే చేసుకోవచ్చు. సో డైలీ నేనైతే ఇలా నాకు దొరికిన ఫ్రైస్ అన్నిటిని కూడా ఒక ట్రేలో అయితే నీట్గా కలెక్ట్ చేసుకుని ఇవన్నిటిని కూడా గ్రూమ్ చేయడానికి వేరే టబ్లో అయితే విడిచిపెట్టేస్తుంటాను. సో ఈ నెట్స్ అనేవి నాకైతే చాలా బాగా అయితే యూజ్ అవుతున్నాయి. సో అందుకనే ఆర్డర్ పెట్టి తెప్పించాను అనమాట. చూస్తున్నారు కదా కంప్లీట్ ఇవన్నీ కూడా ఫ్రైస్. సో ఇవన్నీ కూడా గప్పీసు, మాలీసు, ప్లాటిస్ ఇవన్నీ కూడా ఈ టబ్స్ నుంచి కలెక్ట్ చేసినటువంటి. నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.